హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్ వాసులందరికీ కూడా మరో బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది. 70 ఏళ్ల బల్దియా చట్టం ఇక ముగియబోతోంది. ఇక నుండి కొత్త విధానం రాబోతోంది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ వాసులకు మరో బిగ్ అలర్ట్ వచ్చింది. 70 ఏళ్ల బల్దియా చట్టానికి ఇక గుడ్ బై. క్యూర్ ముసాయిదా వచ్చేస్తోంది. అసలు దానివల్ల అది ఎందుకు ముగియడం వల్ల ఏంటి ఇబ్బంది, ఇప్పుడు వస్తున్న దానివల్ల ఏంటి ఉపయోగం అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూర్ బిల్ 2026తో హైదరాబాద్లో ఉన్నటువంటి 70 ఏళ్ల జీహెచ్ఎంసీ చట్టానికి ఇక గుడ్ బై చెప్పనుంది. ఈ క్యూర్ బిల్ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్, హైడ్రాతో పాటుగా అక్రమ నిర్మాణాలు, నైట్ ఎకానమీ, అలాగే ఫుడ్ సేఫ్టీ, స్మార్ట్ గవర్నెన్స్ వంటి విభాగాల్లో కీలక మార్పులు అయితే తీసుకురానున్నారు. పూర్తి వివరాలు చూస్తే, తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 70 ఏళ్ల జీహెచ్ఎంసీ చట్టానికి ఇక స్వస్తి చెప్పబోతోంది. 3 కార్పొరేషన్లు అంటే జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఈ మూడింటిని కలిపి ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు క్యూర్ ముసాయిదా బిల్లు ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ 2026 ఆదివారం నాడు విడుదల చేయడం జరిగింది. ఈ బిల్లులో 43 చాప్టర్లు, 9 షెడ్యూళ్లు ఉన్నాయి. జూలై 24వ తేదీ వరకు కూడా ప్రజాభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అయితే ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కోర్ అర్బన్ రీజియన్, దీన్ని క్యూర్ అంటారు. ఈ 2026 ముసాయిదా బిల్లు కనుక అమల్లోకి వస్తే హైదరాబాద్ పరిధిలోని ఆస్తి యజమానులపై పన్ను భారం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువ విధానానికి బదులుగా ఆస్తి మూలధన విలువ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే మీ ల్యాండ్ రేట్లు, ఆ బేస్ ఎంత ఉందో దాన్ని బట్టి ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తారట. అక్కడ ఉన్న ఏరియాలో అద్దెలు ఎంత ఉన్నాయి దీన్ని బట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కాకుండా ఆ మార్కెట్ మీ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది దాన్ని బట్టి ఈ పన్ను విధించే విధానం అయితే రాబోతోంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువను ఆధారంగా తీసుకొని స్థలాలు, భవనాలపై ఆస్తి పన్ను విధించనున్నారు. దీంతో ముఖ్యంగా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనేక ఆస్తులపై పన్ను గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న భవనాలకు పన్ను పెంపును దశల వారీగా అమలు చేసే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే భవనాలకు కొత్త విధానం వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇక క్యూర్ ముసాయిదా బిల్లు కనుక అమల్లోకి వస్తే క్యూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా, అందులో ఎవరైనా నివాసం ఉండే పరిస్థితి ఉన్నా కమిషనర్లు 24 గంటల ముందు నోటీసులు ఇచ్చి ఆ బిల్డింగులను అయితే సీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రజల భద్రతకు ఇబ్బందిగా ఉంటే ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే సీజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక క్యూర్ చట్టంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చారు. ఖాళీ స్థలాల్లో చెత్త ఉంటే ఫ్లాట్ మూలధన విలువలో 0.25% మేర జరిమానా విధిస్తారు. చెత్త తొలగించే వరకు జరిమానాలు విధింపు ఉంటుందని చెప్తున్నారు. ఈ విధానం ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూడా అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక క్యూర్ చట్టం ముసాయిదాలో ఆహార భద్రతకు సంబంధించి కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త చట్టం అధ్యాయం 33లో ఆహార భద్రత, పోషకాహారం అంశాలను అయితే చేర్చారు. దీని ప్రకారం చూస్తే పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కన్వీనర్గా, ఆహార భద్రత పోషకాహార కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల అమలుని కమిటీ అయితే పర్యవేక్షిస్తుంది. ఎలాంటి కమిటీ ఖచ్చితంగా ఉండవలసిందే. హైదరాబాద్లో బయటపడుతున్న ఈ ఫుడ్ దందాలు చూస్తే భయం వేస్తుంది. కుళ్ళిపోయిన మాంసాలు, నిలవ ఉండిపోయినటువంటి దారుణమైన ఫుడ్ ఐటమ్స్ చాలా బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఇది ఒకటి మంచిదనే చెప్పుకోవచ్చు. ఇక పర్యావరణం పరిరక్షణ కూడా క్యూర్ బిల్లులో ప్రాధాన్యత ఇచ్చారు. విపత్తుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా విపత్తు తలెత్తితే ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయడానికి క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా హైదరాబాద్కు చట్టబద్ధ గుర్తింపును కల్పిస్తూ చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో క్యూర్కి అప్పచెప్పనున్నారు. అంటే కొత్త పద్ధతికి, కొత్త విధానానికి అప్పచెప్పనున్నారు. ఇక క్యూర్ బిల్లులో సెక్షన్ 168 ప్రకారం అనుమతులు లేని ఆస్తులు, అక్రమ నిర్మాణాల క్రయ విక్రయాలు, బదిలీలు నిషేధం. అనధికార నిర్మాణాల యజమానులకు సంబంధిత అధికారిక నోటీస్ జారీ చేసి నిషేధిత జాబితాలో చేర్చుతారు. ఈ నూతన బిల్లు ద్వారా నైట్ ఎకానమీకి ప్రోత్సాహం అందించే కీలక ప్రతిపాదన చేశారు. పలు ప్రాంతాలను
నైట్ ఎకానమీ జోన్లుగా ప్రకటించి రాత్రంతా వ్యాపారాలకు కూడా అనుమతినివ్వనున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ అధికారికంగా అనుమతిస్తుంది. క్యూర్లోని ప్రజలకు అన్ని అత్యవసర సేవలకు ఒకే ఆన్లైన్ పోర్టల్ అయితే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ క్యూర్ బిల్లును ప్రజా సంప్రదింపుల కోసం అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పౌరులు తమ అభిప్రాయాలని, సూచనలను ఆన్లైన్ ద్వారా ఈ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ghmc.gov.in/category wise ఇన్సెట్ రిపోర్ట్ .aspxకి సమర్పించాలని చెప్పేసి పేర్కొంది. 3 కార్పొరేషన్ల వెబ్సైట్లలో ముసాయిదా బిల్లులను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. రాతపూర్వకంగా కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, సచివాలయం హైదరాబాద్కు తమ సూచనలు పంపవచ్చు. అంటే మీరు ఏదైనా లెటర్ రాసి కూడా పంపించవచ్చు. అయితే ఈ సూచనల అభ్యంతరం కేవలం జూలై 24వ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మీకు ఉన్న టైం అయితే కనుక ఓ 20 days, ఓ 18 నుంచి 20 రోజుల వరకు అవకాశం ఉంది. కొత్త చట్టం అయితే ఇప్పుడు రాబోతోంది.